మండలం పోలీస్ కమిషనర్ రెమో రాజేశ్వరి ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు మంచిర్యాల జిల్లా డీసీపీ సుధీర్ రామ్నాథ్ కెక్కన్ ఐపీఎస్ మరియు బెల్లంపల్లి సబ్ డివిజన్ ఏసీపీ సదయ ఆదేశాల మేరకు తాండూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ సందర్భంగా ప్రజలందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా సద్వినియోగం చేసుకునే విధంగా అశోక్ నగర్ నుండి కొత్తగుడిసెల మీదుగా తాండూరు పోలీస్ స్టేషన్ వరకు 60 మంది తాండూరు సర్కిల్ పోలీస్ సిబ్బంది మరియు ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ తో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని, స్వేచ్ఛగా నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. పోలీస్ వ్యవస్థ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా కల్పించడం కోసమే ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కవాతులో తాండూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, మాదారం ఎస్ఐ అశోక్, తాండూరు ఎస్ఐ రాజశేఖర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. తాండూరు మండల ప్రజలకు పోలీస్ వారి తరఫున విజ్ఞప్తి అండి. మరి నవంబర్ 30 తారీఖు నాడు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ జరుగుతుందన్న విషయం మనందరికీ తెలుసు. దానిలో భాగంగా మేము జార్ఖండ్ ఫోర్సు మా దగ్గర రావడం జరిగింది. ఇవాళ మేము తాండూరు మండలంలోని ముఖ్యమైన ప్రాంతాలను కవర్ చేస్తూ మేము పోలీస్ కవాతు నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా రేపు నవంబర్ 30 తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకొని ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా ప్రజలందరూ కూడా ఎక్కువ మొత్తంలో ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలని, పోలీస్ వారు అండగా మీకు ఉన్నారని తెలియపరచడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. కావున మండల ప్రజలందరూ కూడా నవంబర్ 30 తారీఖున జరిగే ఈ ఎలక్షన్స్ని అందరూ ధైర్యంగా వచ్చి ఓటింగ్లో పాల్గొనాలని కోరుకున్నాము. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మేము చూస్తున్నాము, ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. చాలామంది వాట్సాప్లలో వ్యక్తిగతంగా దూషణలు చేయడం కానీ, పర్సనల్ విషయాల గురించి మాట్లాడడం కానీ చాలా జరుగుతుంది. అటువంటి వాటిని మేము ఐడెంటిఫై చేసి కొన్ని పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది. మేము పోలీస్ వారి విజ్ఞప్తి ఏంటంటే ఎవరిని కూడా పర్సనల్గా వాళ్ళకి ఎవరిని కూడా కించపరచవద్దని మేము కోరుకుంటున్నాము. ఎవరైనా ఇటువంటి వ్యక్తిగతంగా దూషించడం కానీ, పర్సనల్ విషయాలు వాట్సాప్లలో షేర్ చేయడం కానీ ఇటువంటి కనుక చేస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోబడతాయి. అంతేకాకుండా ఎలక్షన్స్ రోజు కూడా మా మండల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు అందరూ కూడా మేము బైండ్ అవుట్ చేయడం జరిగింది. రౌడీ షీటర్లు అందరూ కూడా ఆ ఎలక్షన్స్ రోజు సామరస్యంగా ఉండి వాళ్ళు వెంటనే వచ్చి ఓటు వేసుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి తప్ప ఎవరు కూడా బహిరంగంగా ఎవరు కనబడద్దని మేము కోరుకుంటున్నాము. మరి 30 తారీఖు నాడు జరిగే ఎలక్షన్స్ని ప్రజలందరూ కూడా పోలీస్ వారికి సహకరించి ఈ మండల్లో ప్రశాంతంగా ఎలక్షన్ జరిగేలాగా ప్రజలందరూ సహకరించా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. Ini